నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలిలో కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలు భక్తి ఉత్సాహాలతో కిక్కిరిసిపోయిన తెనాలి పట్టణం తెనాలి ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 57వ శాఖను ప్రారంభించిన ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహనా విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడి త్యాగం చేసిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా తెనాలిలో సంస్మరణ సభ వినాయక చవితి ఉత్సవాలు తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధులు, సెంటర్లు, కాలనీలు గణేష్ విగ్రహాలతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం పట్టణంలోని పలు మండపాలను సందర్శించారు. వినాయక చవితి విగ్రహాల వద్ద భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సామాజిక సమైక్యతకు ప్రతీక. అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకునే ఈ ఉత్సవం సత్సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గణనాథుని ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. పూజల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలాపన కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడైతే హిందువులు ఉన్నారో వారందరూ కూడా ఈ పండుగని అత్యంత పవిత్రమైన పండుగ, ముఖ్యంగా ఏ అంశాన్నైనా సరే ముందుగా కోరుకునేది ఏంటంటే విఘ్నేశ్వరుడి యొక్క పూజ జరిగింది. ఏ కార్యక్రమానికి నాంది పలకం, విఘ్నాలు కలగకుండా చూడాలి, అందరి యొక్క కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి, ఎలాంటి కష్టం నష్టం వాటిల్లకుండా ఏ రకమైనటువంటి అరిష్టాలు జరగకుండా
భవిష్యత్తు అంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున పూజ చేసుకునే దేవుడు మనకి విఘ్నేశ్వరుడు. చవితి రోజున దాదాపు కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకునే పండగ ఈ పండగ. కొన్ని సంవత్సరాలుగా ఈ పండగని యూనిఫామ్స్లో కానీ అనేక చోట్ల పట్టణాల్లో దాదాపు గత సంవత్సరం ఈ జిల్లాలో 11,000 మాత్రమే విగ్రహాలు ఉంటే ఈ సంవత్సరం 70,000కి విగ్రహాలు పెరిగినాయి. అంటే గతంలో విఘ్నేశ్వరుని పూజించుకుంటే ఏమైంది అనే భయం కూడా కలిగి పూజ చేసుకోవడానికి కూడా భయపడినటువంటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా విముక్తి చేసి విముక్తి కలిగించిన ఆ భగవంతుడికి భవిష్యత్తులో ఇంకా ప్రజలకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని చెప్పి ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుకుంటూ తెనాలి అన్నాబత్తుని పురవేదికపై విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడి త్యాగం చేసిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా గురువారం సంస్మరణ సభ జరిగింది. కార్యక్రమానికి సిపిఎం సీనియర్ నాయకుడు షేక్ హుస్సేన్ వలీ అధ్యక్షత వహించారు. సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కేబి ప్రసాద్ మాట్లాడుతూ 2000 ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద చెలో అసెంబ్లీ కార్యక్రమంలో జరిగిన పోరాటాన్ని గుర్తు చేశారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో పోలీసుల కాల్పులో 3 కార్యకర్తలు అమరులయ్యారని, ఆ సంఘటన తెలుగు ప్రజల పోరాట చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిందని తెలిపారు. ప్రపంచ బ్యాంక్ విధానాలపై ఆందోళన అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనకడుగు వేయలేదని, ఇప్పుడు కూడా స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు, FPPCA ఛార్జీల వంటి భారాలు మోపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం తప్పనిసరని ఆయన పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించి ప్రజలపై భారమైన విద్యుత్ సంస్కరణలను అడ్డుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 సంవత్సరాల నాడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించినటువంటి నిర్బంధకాండలో బలైనటువంటి 3 నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల్ని సంస్కరించుకుంటూ ఆ నాయకులు నిర్వహించినటువంటి పోరాటం ఏ కారణం కోసం, ఏ లక్ష్యం కోసం బలయ్యారో ఆ లక్ష్యాన్ని, ఆ కారణం కోసం సాధిస్తున్నామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయటం కోసమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతూ. అందులో భాగంగానే మన తెనాలిలో కూడా ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ ప్రతిజ్ఞ ప్రభుత్వానికి ఏం చెబుతున్నామంటే, మీరు విద్యుత్ సంస్కరణల పేరుతోటి తీసుకొస్తున్న ఏవైతే ఉన్నాయో అదాని స్మార్ట్ మీటర్లను ఇళ్లకు బిగించడం ఒకటి, రెండవది అదాని మీటర్లో ఉండేటువంటి ప్రమాదకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ప్రీపెయిడ్ సిస్టము, రెండవది ఎప్పటికప్పుడు ముందుగా చెల్లించినటువంటి డబ్బులు కనుక అయిపోతే విద్యుత్ ఆగిపోతుంది. అందుకని ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు మాకు అక్కర్లేదని చెప్పదలుచుకున్నాం. రెండో అంశం, విద్యుత్తుని ప్రైవేటీకరించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి FPCA ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ పేరుతోటి రకరకాలైనవి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల పైచీలకు వేశారు. మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు అదనంగా భారం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించము, ప్రజలు అంగీకరించరని చెప్పేసి సాక్షాత్తు విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ సాక్షిగా మేము పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పడం కోసం ఇవాళ ఈ కార్యక్రమంలో బౌద్ధ సంఘం రాష్ట్ర నాయకుడు వై అశోక్, మానవ హక్కుల సంఘం జిల్లా నాయకుడు పి నాగరాజు, మహమ్మద్ ముస్తఫా, మంగళగిరి పద్మ, ఎం ఆదినారాయణ, ఎస్ సుబ్రహ్మణ్యం, కె దుర్గా ప్రసాద్, పి రాజశేఖర్, కె ప్రకాష్ బాబు, సిహెచ్ శేషగిరిరావు, కె పిచ్చమ్మ, ఎం వెంకన్న, డి శ్రీధర్, పి రంగయ్య, కె మురళి, కరీముల్లా, వాసు, గోపి, దార్ల పద్మ, రెడ్డి సోమమ్మ, వి సంజీవి, బి సారమ్మ, పి శివమ్మ, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా మరి షహీదా చౌక్ బషీర్ బాగ్ వద్ద పోలీసుల జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులు 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి అన్నాబత్తుని పురవేదిక దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీల పెంపుదల కోసం మరి అసువులు బాసినటువంటి మరి కామ్రేడ్ రామకృష్ణ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, బాలస్వామి గారు వారి యొక్క ఏదైతే బలిదానాలు, ప్రాణ త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ త్యాగాలను పురస్కరించుకుని మరి విద్యుత్ ఛార్జీల పెంపుదల, మరి కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి ఏదైతే మరి మన యొక్క
కార్యాచరణలు ఏమైతే చేస్తూ ఉన్నారో ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ విద్యుత్తుని ఆ విద్యుత్తు కొత్త పద్ధతుల్లో తీసుకువస్తూ మరి పూర్తిగా ఆదానికి ఈ స్మార్ట్ మీటర్లను అప్పచెప్తూ ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా మరి తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకి పూర్తిగా మరి వినియోగంలోకి తీసుకొచ్చినట్టయితే చాలా ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కూడా విద్యుత్తు మరి పెరుగుదల కోసం పెంపుదల కోసం రకరకాల కార్యాచరణలు చేసినటువంటి పద్ధతుల్లో ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలకి చేశారో వారి త్యాగాలకి చిహ్నంగా ఈ రోజున ప్రణాబతి పురోగతి దగ్గర ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. స్వాతంత్రం కోసం చాలామంది ప్రాణాలు అర్పించారు. అది ఒక దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఈ రోజున ఏంట్రా అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో జాతి కోసం మతం కోసం కులం కోసం కొట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళు బాడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుకై వాళ్ళు ఏదైతే నివసిస్తున్నారో వాళ్ళు ప్రదేశంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళు విప్లవపరంగా పోరాడే హక్కు వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఎలా ఉందిరా అంటే రాజకీయ పార్టీకి అనుగుణంగా అధికారులకు అనుగుణంగా ఉంది. ఈ రోజున నేను చెప్పదలుచుకుంది ఒకటే, మన భారతదేశంలో ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను గవర్నమెంట్కి పూర్తిగా వదిలేస్తున్నా. ప్రజలకు కూడా మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటాము. ఈ రోజున ప్రజాస్వామ్యం ప్రజలకు డెమోక్రసీ ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క చిన్న విషయానికి సమస్యలకి మనం ప్రతిదాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్లో ఇలాంటిది బడుగు బలహీన వర్గాలకైనా ఏ ధర్నాల మీదకైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన ఆధ్వర్యంలో ఆగస్టు 30న విశాఖలో జరుగుతున్న సేనతో సేనాని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరై చరిత్ర సృష్టించాలని ఆయన కోరారు. ఈ మహాసభలో రాష్ట్ర సమస్యలపై చర్చించి ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ భవిష్యత్ దిశానిర్దేశం ఉంటుందని మనోహర్ వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం వైఎంసీఏ ప్రాంగణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ప్రారంభం అవబోతోంది. అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు, అదేవిధంగా మా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యుల్ని కూడా వాళ్ళని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని 30 తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా, ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది. స్టేడియంకి ముఖద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం, అదేవిధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం, శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారం,
వీరనారి గున్నమ్మ గారి ద్వారం, చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం, ఈ 5 ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా 30 తారీఖున 1 గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు. రేపు ఉదయం లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం 3ంటికి ప్రారంభమై 29వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 10 మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. అనేక అంశాలపైన చర్చించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రణాళిక, ఏ విధంగా మన కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, అంతిమంగా ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించడానికి కలిసికట్టుగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలో ప్రతి ఒక్కరికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ఇస్తారు. తెనాలి కొత్తపేట మోటుపల్లి వారి వీధిలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 57వ శాఖను ఘనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహనా చేతుల మీదుగా ఈ నూతన శాఖ ప్రారంభోత్సవం జరిగింది. బ్యాంకు ప్రారంభోత్సవం అనంతరం కొత్తపేట రామకృష్ణ కవికళాక్షేత్రం నందు సభ కార్యక్రమం నిర్వహించారు. సభకు బ్యాంకు చైర్మన్ జేవి సత్యనారాయణ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్కే మహన్ మాట్లాడుతూ సహకార బ్యాంకులు ప్రజలకు చేరువుగా సేవలు అందిస్తూ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. తెనాలిలో కొత్త శాఖ ప్రారంభం వల్ల చిన్న వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు సులభ రుణాలు, మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. బ్యాంకు చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 1916లో విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ బ్యాంక్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 56 బ్రాంచులతో సేవలు అందిస్తూ నాన్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సహకార సూత్రాలను పాటించడం, డిపాజిటర్లను సభ్యులుగా చేర్చడం ద్వారా పాలనలో భాగస్వామ్యాన్ని కల్పించడం ఈ బ్యాంకు ప్రత్యేకత అని పేర్కొన్నారు. మనం నిలబడాల్సిందే, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ప్రభుత్వాలు మనకేం చేయలేవు. మనం ఒకరికొకరు పరస్పరం సహకరించుకుందామని ఆ ఆలోచనతోటి ఆ రోజుల్లో ప్రారంభించారు సహకారం. ఆనాటి పరిస్థితులే ఈనాటికి కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మరింత అవసరం వీటికి ఉంది. అందుకని సహకార వ్యవస్థని పటిష్టం చేయండి. మన దగ్గర ఉన్న డబ్బులు ఏదో ఈ బ్యాంకులు ఉన్నాయేమని నేను చెప్పాను. మంచిది, మీరే కలిసి 10 మంది కలిసి ఓ చిన్న సంస్థ పెట్టండి. ఆ వీధిలో లేకపోతే ఆ గ్రామం సహకార ఒకరికొకరు సహకరించుకోండి. ఇప్పుడు అంటున్నారు కదా, మన దగ్గర పెద్ద పేదరికం అంతా తగ్గిపోయిందని కానీ ఆ లెక్కలే అంగీకరిస్తే నిజానికి 20%, 15% పేదలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారండి. కొంచెం ప్రభుత్వం లెక్కలు చెబుతున్నారు కదా, అంతమందికి ఇంతమంది కలిసి బతికించుకోలేమండి. ఆ బతికించుకునేటటువంటి మెకానిజంని ఏం తయారు చేసుకోలేదు. అది పెద్ద కష్టమా? కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇవి సంపదను కొద్ది మంది దగ్గరే పోగుపడేట్టుగా చేస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా ఇవాళ అట్లానే జరుగుతూ ఉంది. అందుకని ఐసీఏ కాన్ఫరెన్స్ని ఇక్కడైతే జరుపుకోమని అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పాపం వారు చెప్పిన ఫిలాసఫీని మాత్రం మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తే ఇట్లా మన దేశంలో 1% ఉండేటటువంటి ధనవంతుల దగ్గర ఉండేటటువంటి వెల్త్ అంత పోగుపడదు. మరి 80% మందికి మేము రోజు బియ్యం కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో బ్యాంకు పూర్వ చైర్మన్ మానం ఆంజనేయులు, గుత్తి కోఆపరేటివ్
టౌన్ బ్యాంక్ చైర్మన్ షేక్ అబ్దుల్ జిలానీ, హైదరాబాద్ ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రంగరాజు, తణుకు వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎం వెంకటరత్నం, తెనాలి కాకతీయ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బి శ్రీనివాస్ యాదవ్, ది పాబట్ల కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జి వెంకట్రావు, ది గుంటూరు మహిళా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్పర్సన్ కేవి సుజాత, ది తెనాలి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, రేపల్లె కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ గోగినేని సుబ్బారావు, మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా, ప్రముఖ వ్యాపారవేత్త కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. I am very happy to inaugurate this branch in Tenali. I hope this branch will bring lot of financial inclusion to the area. It's already financially included. I was told a lot of banks are there, branches are there in this area. But with additional branch, definitely it will give additional access to the customers, to the general public. It will definitely enhance the financial inclusion of the country. I hope it will continue to give good services to the customers and bring more and more customers to the fold. Thank you. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తన 57వ బ్రాంచ్ని ఈరోజు తెనాలిలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ శ్రీ మహానగర్ చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. 1916లో ఈ బ్యాంకు స్థాపించబడింది. అది 83లో మానవ ఆంజనేయులు గారు దీని చైర్మన్ అయినప్పటి నుంచి ఈ బ్యాంకు అభివృద్ధి ప్రారంభమై ఈరోజుని 57 బ్రాంచులకు వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 బ్యాంకుగా అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్లోని దాదాపు 8,000 కోట్ల రూపాయల వ్యాపారంతో ఉంది. తెనాలిలోని ఈరోజు ప్రారంభించినటువంటి ఈ బ్రాంచు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకి బ్యాంకింగ్ సేవలు అందించేటటువంటి లక్ష్యంతో సహకార సూత్రాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగ కార్యకలాపాలు నిర్వహించేటటువంటి సంస్థ. ఈ బ్యాంకు ద్వారా అనేక సంక్షేమ పథకాలను కూడా మేము అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెనాలి పట్టణ ప్రజానీకం ఈ బ్యాంకులో సభ్యులుగా చేరి అలాగే ఖాతాలు తెరిచి ఈ బ్యాంకులో సేవలు వాళ్ళు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద గణేష్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, చిన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా సాగాయి. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 5 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమంలో ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, గణేష్ మహోత్సవాల్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి దాతలు ఎంతో సహకరిస్తున్నారని వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ భక్త బృందం ముత్యంశెట్టి గోపాలరావు, శ్రీను, కొండయ్య, కాసంశెట్టి బాలాజీ, శివయ్య, మడెంపుడి నాగరాజు, చింతల గోపి, గురువిశెట్టి శ్రీను, నాగులు, శ్రీ గణేష్ భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణేష్ చతుర్థి 18వ వార్షికోత్సవానికి నన్ను అతిథిగా పిలవటం, నేను ఇక్కడికి వచ్చి అన్న వితరణలో పాల్గొనటం చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఇలాగా ఈ గణేష్ యూత్ మరిన్ని కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను చేయాలని మనసారా కోరుకుంటూ వీళ్ళకు ఈ గణేష్ గణేష్ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. పుట్టారావు రైస్ మిల్ దగ్గర రామలింగేశ్వరపేట గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ మహోత్సవాలు ప్రతిరోజు కూడా 5 రోజులు పెడతాము. ప్రతిరోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు ఏదో ఒకటి పెట్టి తరుపతి మళ్ళా భోజనాలు సాయంకాలం పూట ప్రతిరోజు కూడా సాయంకాలం పూట భోజనాలు పెడతాం. పండగెళ్ళిన తెల్లారి మళ్ళా భోజనాలు 5,000 మందికి పైచిలుకుగా భోజనాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఇది ఇట్లా 18 సంవత్సరాల నుంచి కూడా మాకు దాతలందరూ కూడా మాకు సహకరించి వ్యాపారస్తులైతే, రైతులైతే, ఎంప్లాయీస్ అయితే ఎవరైనా కూడా మమ్మల్ని ఆదరించి ఈ పండగ చేపిస్తానికి కారణం ఈ దాతలేను. తెనాలిలో వినాయక చవితి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. పట్టణమంతా భక్తి ఉత్సాహాలతో కిక్కిరిసిపోయింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలు భక్తుల రాకతో రద్దీగా మారాయి. చిన్న విగ్రహాల నుండి 20 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాల వరకు ప్రతి చోట కళాత్మకంగా అలంకరించిన గణనాథ విగ్రహాలు ప్రజల చూపులను ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా వెలుగులు నింపిన విద్యుత్ అలంకరణ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అనేక మండపాల్లో వేద పారాయణాలు, భజనలు, హారతులు కొనసాగుతుండగా మహిళలు, యువతులు వినాయకునికి పూజలు అర్పిస్తూ కోరికలు కోరుకుంటున్నారు. భక్తులు విస్తృతంగా పాల్గొనడంతో ప్రతి మండపం ఉత్సాహభరితంగా వాతావరణంలో కళకళలాడుతుంది. పలు చోట్ల భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం నుండి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. చిన్నారుల వినాయక నృత్య పోటీలు సందడి చేకూర్చాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
పాలాభిషేకాలు, హారతి, సాంస్కృతిక ప్రదర్శనలు మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు మండప నిర్వాహకులు వెల్లడించారు. గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22వ గణేష మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలై స్వామివారి విగ్రహ కలస్థాపనతో మొదలైంది. సాయంత్రం స్వామివారి కథ జరుగుతుంది. కావున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి మారిస్పేట 21వ వార్డులో చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ మరియు శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న వినాయక మహోత్సవాలు ప్రస్తుతం 19వ సంవత్సరాన్ని చేరుకున్నాయి. 19వ సంవత్సరం కూడా ఆ వినాయకుడి ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా ఎటువంటి నిర్విరామం లేకుండా ఆ వినాయకుడి మహోత్సవాలు పూర్తి కావాలని కోరుకుంటూ 4వ రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. మన మారిస్పేట భక్తులందరూ కార్యక్రమానికి హాజరయ్యి విజయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా మేము ఇక్కడ ఎన్టీఆర్ సెంటర్ రైతన్ నగర్ తెనాలిలో 25వ సంవత్సరం అయినటువంటి వినాయకుడి బొమ్మ పెట్టామండి. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆనవాయితీ అండ్ ప్రతి సంవత్సరం మేము మాకు తగినంత ఉన్న దాంట్లో మేము మొత్తం అరేంజ్ చేసాం. సో అయితే నేను ఎన్ఆర్ఐ అయినప్పటికీ ప్రతిసారి ఇక్కడికి వచ్చి మేము ప్రతి వినాయక చవితికి చేసుకుంటామండి ఈ వినాయకుడిని. సో మేము ఉండేది ఎన్టీఆర్ సెంటర్ రైతన్ నగర్ తెనాలి అండ్ ఇదేమో 25వ సంవత్సరం వినాయకుడు అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా 8 రాష్ట్రాల్లో పేదలకు సేవలు అందుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా జన్మదినం సందర్భంగా పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం కార్యాలయంలో సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఎన్ఆర్ బృందం గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుద్దపల్లి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హేని క్రిస్టినా జన్మదినాన పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, హార్వెస్ట్ ఇండియా ద్వారా 8 రాష్ట్రాల్లో పేదలకు సేవలు అందుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా కాలేజ్, హాస్పిటల్ను నిర్మించబోతున్నారని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో భాగ్యరాజ్, గొరికిపూడి బాలరాజు, ఆనే రవీంద్ర, కోట్ల దిలీప్, తాతపూడి శ్రీధర్, ఉన్నం భూషణం, చిలువూరు రవి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ గారు కృష్ణమ్మ గారు మనసేంటో, ఆ తల్లి ఎలాగా బిడ్డలాగా అందరిని ఎలా ప్రేమిస్తుందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి మంచి మనిషి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆమె జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని వాళ్ళ ఆశీస్సులు హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా పేదవారికి ఎప్పుడు అండగానే ఉంటాయి. అతి త్వరలో ఈ ప్రాంతంలో హార్వెస్ట్ ఇండియా ఒక పెద్ద ప్రాజెక్టుని తీసుకురాబోతా ఉంది. విద్యా వైద్యం ఏదైతే ఉందో పేదవారికి దగ్గరగా ఉండే విధంగా విద్యను అందించడానికి ఒక గొప్ప కాలేజీలు, గొప్ప హాస్పిటల్ ఈ ప్రాంతానికి తీసుకొస్తా ఉన్నారు. సత్యసాయి జిల్లా కదిరి మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై, సిబ్బందిపై కొంతమంది మద్యం మత్తులో దాడి చేశారు. కోటగుళ్ల బెల్ట్ షాప్ వద్ద గొడవ జరగ్గా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తిని మరోసారి కొట్టేందుకు దాడి చేసిన వ్యక్తులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన డాక్టర్లు సిబ్బందిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి.
బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామ రైతు భరోసా కేంద్రంలో రైతుల రద్దీ నెలకొంది. వర్షాల కారణంగా సాగు పనులు ఊపందుకోవడంతో యూరియా ఎరువుల కోసం పెద్ద సంఖ్యలో రైతులు కేంద్రానికి తరలివచ్చారు. రైతులు యూరియా పంపిణీ వేగవంతం చేయాలని, అదనపు స్టాక్ను కేంద్రానికి తరలించాలని అధికారులను కోరారు. అధిక డిమాండ్ కారణంగా కొన్ని చోట్ల చిన్నపాటి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. అయితే వ్యవసాయ శాఖ అధికారులు రైతులను శాంతింపచేసి అందరికీ సమానంగా ఎరువులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో కొనసాగుతున్న పరిస్థితిని స్థానిక వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన అదనపు యూరియా నిల్వలను సమకూర్చే చర్యలు చేపట్టారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలు భక్తి ఉత్సాహాలతో కిక్కిరిసిపోయిన తెనాలి పట్టణం. తెనాలి ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 57వ శాఖను ప్రారంభించిన ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహనా. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడి త్యాగం చేసిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా తెనాలిలో సంస్మరణ సభ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.